హరాస్మెంట్ చేయడానికి చట్టాలను ఉపయోగిస్తున్నారా అంటారు. నిజమేనా? ఇది చాలా కామన్ అబ్యూస్ గా తయారైంది. వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే దేర్ ఆర్ డేస్ వేర్ ఐ క్రై. ఈ అమ్మాయి మీద సస్పిషన్ తో ఈ సో కాల్డ్ మొగుడు అనే మగాడు ఏం చేసి నైఫ్ పట్టుకొని ఈ అమ్మాయికి జ్వరం ఉంటే నువ్వు ఆల్రెడీ వాడితో పడుకున్నావు కదా, అందుకే నువ్వు నా దగ్గర రాను. నేను బై డిఫాల్ట్ ఒపీనియన్ లోకి జడ్జిలు కూడా తయారైనాయి. ఫేక్ కేసెస్ రేషియో ఎక్కువ, జెన్యూన్ కేసెస్. అవును, మీ అన్యాయాన్ని ప్రశ్నించండి, నిజంగా ఏం జరిగిందో అది మాత్రమే చెప్పండి. సో ఈ పోక్సో చట్టం అనేది రీసెంట్గా కోర్టు మూవీలో వచ్చింది. సో ఆ కోర్టు మూవీలో మంగపతి అనే క్యారెక్టర్ ఏంటి అని అంటే, పోక్సో చట్టం అనేది చాలా పవర్ఫుల్ చట్టం కాబట్టి కుర్రోని ఇరికిస్తే వాడు కంప్లీట్గా అందులో ఇరుక్కపోతాడు. వాస్తవానికి అసలు పోక్సో చట్టం అంటే ఏంటి, అసలు దాన్ని ఎవరు దాంట్లో ఇరుక్కుంటే ఎవరు బాధితులు, ఎవరు ఏమవుతుంది అసలు అంటే, ఇప్పుడు మ్యాక్సిమం ఇండియాలో మనం కేసులను చూసుకుంటే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు 498A ఉంది. ఒక రిపోర్ట్ నేను చదివినప్పుడు ఏంటి అని అంటే, వాస్తవ బాధితుల కంటే కూడా బాధించడానికి ఈ చట్టాన్ని బాధించడానికంటే ఇప్పుడు భర్త తరపున వాళ్ళని ప్రొసీజరల్ హరాస్మెంట్ అంటారు. హరాస్మెంట్ చేయడానికి చట్టాలను ఉపయోగిస్తున్నారా అంటారు. నిజమేనా? నిజమే. చాలా కేసెస్ లో మేము కూడా చూస్తాం కదా. పోక్సో గురించి నేను చెప్తాను. 498 అన్నారు కదా, చాలా మంది ఉమెన్ 498 ని డొమెస్టిక్ వైలెన్స్ డివిసి యాక్ట్ ని వీటిని అబ్యూజ్ చేసిన మాట వాస్తవం. ఇది నేను చెప్పింది కాదు, చాలాసార్లు హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్స్ కూడా చెప్పినాయి. సుప్రీంకోర్టు రీసెంట్ ఒక జడ్జిమెంట్లో ఏమన్నదంటే, వీళ్ళు ఇంత హరాస్ చేస్తున్నారు, ఈ పార్టీస్ని, ఫ్యామిలీస్ని, రెస్పాండెంట్స్ని, అక్యూజ్డ్ పర్సన్స్ కోర్టుకి రావాలి అని చెప్పేసి మీరు ప్రెజర్ చేయకండి. ఎక్కడెక్కడైతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు జనరల్గా స్టైల్ ఏమైపోయిందంటే, ఈ మధ్య అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. ఈ అమ్మాయికి మొత్తం అన్ని రూట్స్ కూడా హైదరాబాదే ఉంటాయి, కానీ వీళ్ళ నేటివ్ ఎక్కడో విజయనగరమే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎవరో అడ్వైజ్ ఏమి ఇస్తారంటే, అమ్మ నువ్వు హైదరాబాద్లో పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, విజయనగరంకి వెళ్ళి పెట్టు. విజయనగరంలో కూడా జ్యూరిస్డిక్షన్ వస్తుందిగా, నేను అక్కడ ఉన్నా అని చెప్పేసి అండి. ఈమె విజయనగరంకి వెళ్ళి రాజస్థాన్కి పోయి కేసు పెట్టిన తెలుసు నాకు. ఇక్కడ ఉండే ఇద్దరు ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి, కానీ నేను మా పేరెంట్స్కి దగ్గరికి వెళ్ళిపోయానండి, హస్బెండ్ టార్చర్ భరించలేక పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయినా నేను. మా పేరెంట్స్ ఏమో ఇక్కడ మనకు కంజెస్టెడ్గా ఉంది కదా, నువ్వు ఒక పని చేయి, మన నేటివ్ విలేజ్కి వెళ్ళి అక్కడ ఉండవు అని చెప్పినారు. సో కాబట్టి నేను రాజస్థాన్లో ఉంటున్నాను, అందుకే నేను అక్కడ 498 పెట్టినా అంటే ఈ వ్యక్తి ఇక్కడి నుంచి తిరుగుతూ ఉంటాడు. ఓకే, ఇది చాలా కామన్ అబ్యూస్గా తయారైంది. చాలా అబ్యూజ్ కేసెస్ చూసాం. వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే, రియల్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, రియల్గా ఉమెన్ విక్టిమ్స్ అండి, దేర్ ఆర్ డేస్ వేర్ ఐ క్రైడ్. నాకు లెస్ ఎమోషనల్ పర్సన్, కానీ ఆ అమ్మాయి హిస్టరీ చెప్పిన తర్వాత ఆ రోజు మొత్తం నాకు నిద్ర పట్ల. ఓకే, అమ్మాయి కేసు నేను ఎప్పుడు అటెండ్ అయినా, ఇంకా పెండింగ్ ఉంది, ఎప్పుడు అటెండ్ అయినా కానీ నాకు ఒక అంటే ఆ అవతల వ్యక్తిని చూసి నాకు జుగుప్స కలుగుతుంది. ఓకే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి రియల్ విక్టిమ్స్కి మనకు ఈ అమ్మాయి మీద సస్పిషన్తో, ఇది నేను ఒక BBC ఆర్టికల్ కూడా దీనికి ఆ స్టోరీ ఇచ్చాను నేను. ఈ అమ్మాయి మీద సస్పిషన్తో ఈ సో కాల్డ్ మొగుడు అనే మగాడు ఏం చేశాడంటే, నైఫ్ పట్టుకొని, ఓకే, మిడ్ నైట్లో నైఫ్ పట్టుకొని ఈ అమ్మాయికి జ్వరం ఉంటే, షీ కైండ్ ఆఫ్ నాకు కొంచెం జ్వరంగా ఉంది అన్నది, నువ్వు ఆల్రెడీ వాడితో పడుకున్నావు కదా, అందుకే నువ్వు నా దగ్గర రానంటున్నావు, నేను నీ వజైనా కోసేస్తానని చెప్పి నైఫ్ పట్టుకుంటే, ఆ అమ్మాయి ఎక్కడ నిజంగా కోసేస్తాడు అని చెప్పి బెడ్షీట్స్ కప్పుకొని భయంతో ఉండి కీగలు పెడుతుంటే, పక్కనుండే ఆడబడుచు అండ్ అత్తమ్మ వాళ్ళు వచ్చి అప్పటికే కొట్టున్నాడు. వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి దెబ్బలు బయటపడకుండా 20 రోజుల పాటు దెబ్బలంతా మానేంత వరకు బయట ప్రపంచంతో మాట్లాడినవారు. వీడు కత్తి పట్టుకొని నేను కోసేస్తాను అని చెప్పేసాడంటే, మర్మాంగాన్ని కోసేస్తానంటే, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏముంటుందండి? ఇట్లాంటి విక్టిమ్ మా దగ్గరకు వచ్చినప్పుడు, బికాస్ ఆఫ్ దిస్ ఫేక్ 498 కేసులు పెట్టిన వాళ్ళ వల్ల ఇలాంటి విక్టిమ్స్ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే కోర్ట్స్ కూడా ఏమనుకుంటున్నాయంటే, ఇది బహుశా హెరాస్మెంట్కి ఏమైనా చేస్తుందేమో అనే ఒక బై డిఫాల్ట్ ఒపీనియన్లోకి జడ్జిలు కూడా తయారైనారు ఈ మధ్య. ఎందుకు? బికాస్ మీరు రేషియో చూసుకుంటే ఈ 498 ఫేక్ కేసెస్ రేషియో ఎక్కువ, జెన్యూన్ కేసెస్ కన్నా. అవును, ఇప్పుడు నేను చెప్పిన కేసులో అసలు ఈ వ్యక్తి సమాజంలో తిరగడానికి అనర్హుడు. అవును, జైల్లో ఉండాలి. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు బయట తిరుగుతున్నాడు కదా, ఎంజాయ్ చేస్తున్నాడు, ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నాడు, బయటకు పోతున్నాడు, థాయిలాండ్కి పోయేసి వస్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో బేసిక్ మెయింటెనెన్స్ లేకుండా సఫర్ అవుతుంది.
ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బేసిక్ మెయింటెనెన్స్ లేకుండా సఫర్ అవుతుంది. ఇలాంటి కేసెస్ అటెండ్ అయినప్పుడు చాలా జుగుప్స అనిపిస్తుంది. వీళ్ళకి ఏం చేయలేకపోతున్నామేమో అనే ఒక నిస్సహాయత అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటరిమ్ మెజర్స్లో ఈ అమ్మాయికి ఏదో న్యాయం చేశాం, షీఈస్ ప్రొటెక్టెడ్ నో. కానీ యాజ్ ఎ లాయర్, నేను ఇప్పుడు లాయర్ ఏమో, కానీ మనిషిని కదా, అవును, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా ఉన్నాను కదా, వీళ్ళకి అందవలసినంత న్యాయము అందవలసిన టైంలో దొరకట్లేదు అనే నిరుత్సాహము ఇది నాకు ఆ డిసాటిస్ఫాక్షన్ నాకు చాలా చాలా కేసెస్లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫేక్ 498 కేసెస్. దీన్ని అబ్యూజ్ చేస్తున్నారు, ఈ అబ్యూజ్ని ఆపాలి. ఇంకొక మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ ఫేక్ 498 కేసెస్ అనే దానికన్నా మీకు అన్యాయం జరిగింది కదా, మీ అన్యాయాన్ని ప్రశ్నించండి, కానీ నిజంగా ఏం జరిగిందో అది మాత్రమే చెప్పండి. నిజంగా మీ అత్తగారు మిమ్మల్ని హెరాస్ చేసి ఉంటే మీరు మీ అత్తగారి మీద కేసు పెట్టండి, చేయలేదు అంటే పెట్టకండి. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు నిజం వైపు మాత్రమే నిలబడతారో అవతల వాళ్ళకి ఎక్కడో కొంచెమన్నా మానవతం ఉంటుంది. అంటే అమ్మాయి నిజం చెప్తుంది కదా అనే మానవతం ఉంటుంది. అట్లీస్ట్ మీకు ఏదో న్యాయం జరిగి కేసులలో నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇప్పుడు 498లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఎక్విటల్. 498లో కన్విక్షన్లు దాదాపుగా జరగవు. ఎందుకు? ఏదో కొట్టి ఉండి, ఫిజికల్ ఇంజరీస్ ఉండి, మా అమ్మాయి చచ్చిపోయి ఉండి, ఇట్లాంటివి ఏదైనా జరగకుండా ఉంటే తప్ప 498లో కన్విక్షన్లు దాదాపుగా ఉండవు. ఎందుకంటే విదిన్ 4 walls అవుతాయి కదా, ఎవిడెన్స్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను? సో కన్విక్షన్ రేట్ లేదు. కన్విక్షన్ రేట్ లేకపోవడానికి ఉన్నవి లేనివన్నీ చెప్పి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరినీ మొత్తం ఫ్యామిలీ మీద పెట్టేస్తాను, వాళ్ళందరినీ తిప్పేస్తాను అని చెప్పి ఇది ఒక సెటిల్మెంట్ మెకానిజం లాగా వాడుకోవడం అనేది తప్పు. అలా వాడకండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకైతే నేను చెప్తాను, వద్దండి ఇలా చేయొద్దు, విల్ ఫైల్ ఓన్లీ అగేన్స్ట్ దిస్ ఫెలో, నిజంగా అలిగేషన్ లేదు కదా అని. అట్లాంటి వాటిల్లో అవతల వాళ్ళు కూడా భయపడే ఛాన్సెస్ ఎక్కువ, అవతల వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ ఎక్కువ. మీ కేసెస్ని మీరే రూయిన్ చేసుకుంటున్నారు. టెంపరీగా 1 year 2 years 3 years వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు తప్ప మీరే వాళ్ళని చట్టం నుంచి తప్పించుకునే వెసులుబాటుని మీరు కలిగించి ఈ ఫాల్స్ కేసెస్ వల్ల రియల్ కేసెస్ని కూడా మీరు యు ఆర్ రూయినింగ్. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే.